అనుదిన స్తుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామ స్తుతితో ప్రారంభించుకుందామా? హృదయ వాంఛలను తీర్చుదేవా మీకు స్తోత్రములు. కార్యములు నెరవేర్చుదేవా మీకు స్తోత్రములు. భక్తిహీనుల బాహువులు విరుచుదేవా స్తోత్రములు. సంరక్షకుడు అయిన దేవా స్తోత్రములు. నిర్దోషుల చర్యలు గుర్తించుదేవా స్తోత్రములు. మన యొక్క కోరికలు ఆయన చిత్తానుసారమైతే దేవుడు మన హృదయ వాంఛలను తప్పక తీరుస్తాడు. మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకోవాలి. అప్పుడు మన కార్యములు నెరవేర్చి మనల్ని నడిపిస్తాడు, దీవిస్తాడు. బాహువులు అనగా శక్తికి, బలానికి సూచన. భక్తిహీనుల బాహువులు విరిచి నీతిమంతులకు సంరక్షకుడు, రక్షణాధారము దేవుడే. వారికి సహాయుడై వారిని విడిపించి రక్షించును. ఆయన యందు విశ్వాసముంచి ఆయన కార్యముల కొరకు ఓపికతో కనిపెట్టుకుని ఉందామా? ప్రార్థించుకుందాం. కృప కనికరము గల దేవా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అద్వితీయ దేవా, ఆత్మల కాపరి, అబ్బా తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. నా ప్రభా నాయన, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడు అయినందుకు స్తోత్రాలు తండ్రి నాయన. భక్తిహీనుల బాహువులను విరగగొట్టే దేవుడు అయినందుకు స్తోత్రాలు నాయన. నా ప్రభా, మీ అందు విశ్వాసముతో మీకు మహిమకరముగా జీవించలాగున కృప దయచేయము నాయన. నా ప్రభా, మీ రక్షణ కవచం మా చుట్టూ ఉంచము తండ్రి నాయన. మీ యొక్క నడిపింపులో మమ్మల్ని నడిపించండి నాయన. నా ప్రభా నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకొని నాయన, నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని సేవంతట్లో జ్ఞాపకం చేసుకున్నామని నా ప్రభా తండ్రి నాయన, ప్రతి విషయంలోనూ నాయన మీ కాపుదల, మీ భద్రతలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.